ఆధ్యాత్మిక తరంగం ఒకటి. కీర్తి ప్రతిష్టలు. ఒక మహారాజుకు తన సామ్రాజ్యంలోని సాధువు ఓ దివ్యోపదేశం చేస్తాడు. నీవు ఈ భూమండలాన్ని జయించి అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు సాధిస్తే నీ పేరు స్వర్గంలోని బంగారు శిఖరంపై లిఖిస్తారని ఉద్బోధిస్తాడు. ఇక ఆ రాజు నిద్రాహారాలు మాని భూమండలంలోని రాజ్యాలన్నిటినీ జయిస్తాడు. కుటుంబ సభ్యుల్ని సైతం మర్చిపోయి కీర్తి కోసం తన జీవన పర్యంతం శ్రమిస్తూనే ఉంటాడు. తాను కోరుకున్న స్థాయికి చేరుకోవాలని చివరి చక్రవర్తిగా ఎదిగి తుది శ్వాస విడుస్తాడు. స్వర్గంలో ప్రవేశించగానే తనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జయ జయధ్వానాలతో తోడుకుని పోయి స్వర్ణశిఖరంపై తన పేరును చెక్కుతారని ఎన్నో కథలతో స్వర్గద్వారం వద్దకు వెళ్తాడు. అక్కడ ద్వారపాలకుడు ఆ చక్రవర్తిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళమంటాడు. ఆ చక్రవర్తి ఆశ్చర్యంతో స్వర్ణశిఖరం ఆచూకీ అడుగుతాడు. మరో ద్వారపాలకుడు మరింత నిర్లక్ష్యంగా ఆ మూలకు వెళ్ళు, అక్కడ ఉంటుంది అని పక్కకు తోసేస్తాడు. ఆ చక్రవర్తి చివరకు ఆ కొండను చేరుకుంటాడు. ఆ బంగారు కొండ దగ్గర ఉన్న ద్వారపాలకుడికి తనను పరిచయం చేసుకుంటూ, నేను భూమండలాన్ని జయించిన చక్రవర్తిని, నా పేరు ఇక్కడ స్వర్ణాక్షరాలతో ఎవరు రాస్తారని ప్రశ్నిస్తాడు. నీవే రాసుకోవాలి, ఎవరో రాయని సమాధానమిస్తాడు ఆ ద్వారపాలకుడు. ఆ కొండ లక్షలాది పేర్లతో నిండిపోయి ఉంటుంది. చక్రవర్తి మరింత ఆశ్చర్యంగా, కొండంతా ఇన్ని పేర్లతో నిండిపోయింది, నా పేరు ఎక్కడ రాసుకోవాలని ప్రశ్నిస్తాడు. ఏదో ఒక పేరును చెరిపేసి రాసుకుని వెళ్ళు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, వస్తున్నారు, వస్తారు అంటూ అసహనంగా సమాధానమిస్తాడా ద్వారపాలకుడు. ఈ మాత్రం గుర్తింపు కోసమేనా జీవిత సర్వస్వాన్ని వెచ్చించింది అని అనుకుంటూ నీరు కారిపోతాడు ఆ చక్రవర్తి. ప్రస్తుతం కీర్తి కోసం పరుగులు పెట్టే మన పరిస్థితి ఇదే. పేరు కోసం, పొగడ్తల కోసం మనం పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. దురదృష్టవశాత్తు ప్రచార సాధనాల పుణ్యం వల్ల, తల్లిదండ్రుల అత్యుత్సాహం వల్ల చిన్నారులకు కీర్తి కండూతి అంటుకుంటుంది. అసూయ అంటువ్యాధులా సోకింది. పేరు ప్రఖ్యాతలు పన్నీరు లాంటివి. ఆహ్లాదానికి కొద్దిగా చల్లుకోవాలే కానీ దాహం వేసినట్లు తాగకూడదు. స్వస్తి.